వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భారతి. మీరు ఎప్పుడైనా క్షుద్ర పూజల గురించి విన్నారా? మనకు కనిపించని ఎన్నో శక్తులు మన చుట్టూ ఉన్నాయని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్కి ఎదురైన అనుభవాలను మాతో పంచుకున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. దాని గురించి నేను మీకు చెప్పే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. మీరు ఇచ్చే లైక్స్, స్టోరీ విన్న తర్వాత మీరు పెట్టే ఒక కామెంట్ ఇంకా మరిన్ని స్టోరీస్ చెప్పడానికి బూస్టప్లా పనిచేస్తాయి. ఒకరోజు నేను నా ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ట్రైన్లో వెళ్తున్నాం. మామూలుగా ట్రైన్ జర్నీ అంటే నాకు చాలా ఇష్టం. నా ఎదురుగా ఒక వ్యక్తి కిటికీ గుండా బయటకు చూస్తూ కూర్చున్నాడు. సన్నటి శరీరం, చురుకైన కళ్ళు, చిన్న మీసకట్టుతో ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. పెద్దగా ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టకుండా, ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. అతనిలోని ఆ నిశ్శబ్దం ఏదో ఒక రకమైన ఆసక్తి రేకెత్తించింది నాలో. సాధారణంగా నేను చాలా కలివిడిగా గలగలా మాట్లాడే నేను అలా సైలెంట్గా కూర్చోవడం నా వల్ల కాదనిపించి మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. హాయ్ అని మెల్లగా పలకరించాను. అతను నన్ను చూసి ఏదో చెప్పాలన్నట్లు హాయ్ అని అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాను. బెంగళూరు అని మళ్ళీ నిశ్శబ్దం. నా ప్రయత్నం విఫలమైందనుకున్నా, కానీ మళ్ళీ ప్రయత్నించాను. మీరేం చేస్తుంటారు అని అడిగాను. ఆ మనిషి నా కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ చూపులో ఏదో లోతు, రహస్యం దాగి ఉన్నట్లు అనిపించింది. నేను పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ని అని చెప్పాడు. అతని స్వరం చాలా ప్రశాంతంగా, స్థిరంగా ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది. మూవీస్లోనూ టీవీల్లోనూ తప్ప ఇలాంటి వారిని నేరుగా చూడడం ఇదే తొలిసారి. అంటే దయ్యాలు, భూతాలు, మంత్రాలు ఇలాంటివి అంటారు కదా, వాటి గురించి పరిశోధిస్తారా అని ఆతృతగా అడిగాను. అవును, మొత్తం అన్ని కనిపించని శక్తులు, ఈ భౌతిక ప్రపంచానికి కనిపించని అతీతమైన సంఘటనలు అన్నింటినీ కనుక్కోగలనని చెప్పారు. అయితే మీరు ఎప్పుడైనా బ్లాక్ మ్యాజిక్, అదే చేతబడులు అని అంటారు కదా, వాటిని ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? పరిశోధించారా అని అడిగాను. నాలో రెట్టింపు ఉత్సాహం, ఏదో తెలుసుకోవాలన్న ఆసక్తితో. ఆ వ్యక్తి నా మాటలు విని కళ్ళు మూసుకున్నాడు. అతని మనసులో ఏదో తెలియని అలసట, జ్ఞాపకాలు చుట్టుముట్టినట్లు అనిపించింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి కిటికీ గుండా బయటికి చూస్తూ, ఒక సంఘటన ఉంది. అది నా జీవితంలోనే కాదు, నా గ్రూప్లో ఉన్న వారి జీవితాల్లో కూడా మర్చిపోలేని అనుభవం. అది ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా సరిహద్దుల్లోని గోపాల్పూర్ అనే గ్రామంలో జరిగింది అని అతను చెప్పడం మొదలుపెట్టాడు. దాదాపు 2 సంవత్సరాల క్రితం నా గ్రూప్లో ఒక అతను నాకు ఫోన్ చేశాడు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో గోపాల్పూర్ అనే మారుమూల గ్రామం గురించి చెప్పాడు. అక్కడ గ్రామస్తులు విచిత్రమైన సంఘటనలు ఎదుర్కొంటున్నారని, అక్కడ ఏదో తెలియని అదృశ్య శక్తుల ప్రభావం చాలా తీవ్రంగా ఉందని చెప్పాడు. మొదట మేము ఒకరో ఇద్దరో వెళ్దాం అనుకున్నాం, కానీ అతను చెప్పిన వివరాలు, ఆ గ్రామస్తుల భయాలు మా గ్రూప్ అందరినీ ఆకర్షించాయి. 1 నెల రోజుల చర్చల తర్వాత ఈ కేసు సాల్వ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక కొత్త గ్రూప్ని సిద్ధం చేశాను. నాకు సహాయంగా 2 కొత్త వాళ్ళని తీసుకున్నా. వాళ్ళకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. గోపాల్పూర్ చేరుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది ఒక నది ఆనకట్ట మీదుగా వెళ్ళే ఒక ఇసుక రోడ్డు. మా ప్రయాణం చాలా కష్టంగా సాగింది. సాయంత్రం 5 గంటల సమయంలో ఆ గ్రామానికి చేరుకున్నాం. గ్రామం చాలా నిశ్శబ్దంగా ఉంది. గ్రామస్తుల కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది. వెంటనే మా పని మేము మొదలు పెట్టాము. గ్రామస్తులను ఒకరి తర్వాత ఒకరిని ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించాం. అందరూ తమకు ఎదురైన సంఘటనలను, అనుభవాలను వివరించారు. అందరూ చెప్పిన విషయం ఒక్కటే, గ్రామస్తులకు ఎదురైన సంఘటనలన్నీ ఒక ప్రత్యేకమైన స్థలంలోనే జరుగుతున్నాయి. అది నది ఆనకట్ట పక్కనే ఉన్న ఒక ప్రదేశం. వింత వింత శబ్దాలు, భయంకరమైన ఆత్మల రూపాలు, అదృశ్య శక్తులు, ఇవన్నీ అక్కడే చూశారు. తరువాత మేమందరం రాత్రి 7 గంటల సమయంలో ఆ ప్రదేశానికి చేరుకున్నాం. సమ్మర్ కావడంతో నదిలో నీరు తక్కువగా ఉంది. గాలి చల్లగా ఏదో తెలియని భయానక భావనను మోసుకొచ్చింది. మేమందరం మా ఎలక్ట్రిక్ మెషిన్స్, ఈఎంఎఫ్ మీటర్లు, వాయిస్ రికార్డర్లు అన్నీ సిద్ధం చేసుకున్నాం.
నాతో వచ్చిన ఇద్దరు కొత్త వాళ్ళకి ఇలాంటి ప్లేస్లో పూర్తి అనుభవం లేదు. కానీ ఆ నది చాలా విశాలంగా ఉంది కాబట్టి మేము వేరువేరుగా విడిపోయి ఆ ప్రదేశాన్ని పరిశోధించాలి అని నిర్ణయించుకున్నాం. నేను నదికి ఒకవైపు వెళ్ళాను. నా వెనుకే కెమెరామ్యాన్ ఒకరున్నారు. నా ఇద్దరు సహాయకులు ఆ నది మధ్యలోకి వేరువేరు దిశల్లో వెళ్లారు. గాలి వీచే శబ్దం, చెట్ల ఆకులు కదిలే శబ్దం తప్ప మరే శబ్దం లేదు. అప్పుడప్పుడు చెవుల్లో హోరు ధ్వనించేంత నిశ్శబ్దం. అది మరింత గగుర్పాటును కల్పించింది. అకస్మాత్తుగా నా చేతిలోని ఈఎంఎఫ్ మీటర్ అదుపు తప్పినట్లుగా ఒక్కసారిగా ఎరుపు రంగులోకి మారి విపరీతంగా బీప్ చేయడం మొదలుపెట్టింది. నేను కట్ట వైపు ఉన్న ఇసుక తిన్న వైపు చూశాను. అక్కడ ఏమీ కనిపించలేదు. కానీ గాలిలో ఏదో బరువైన ఘనీభవించిన శక్తి ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. శరీరంపై ఒక్కసారిగా చలి ఆవహించింది. మా కెమెరాలో ఉన్న నైట్ విజన్లో కూడా ఏదో అస్పష్టమైన నీడ కదులుతున్నట్టు గమనించాను. మీకు ఏమైనా కనిపించిందా అని మెల్లగా కెమెరామ్యాన్ని అడిగాను. వెంటనే అతను తల ఊపి, సార్, ఇక్కడ ఏదో ఉంది. గాలిలో ఒక రకమైన బరువు. చూడండి, కెమెరా కూడా సరిగా ఫోకస్ అవ్వట్లేదు అని అన్నాడు. అంతలో నది మధ్యలోకి వెళ్ళిన ఆ ఇద్దరిలో ఒకరు వెళ్ళిన వైపు నుంచి ఒక భయంకరమైన కేక వినిపించింది. అది కేవలం భయం వల్ల వచ్చిన కేక కాదు. ఏదో గట్టిగా గొంతును నొక్కితే, బాధతో అరిస్తే ఎలాంటి అరుపు వస్తుందో అలాంటి అరుపు. మా ఇద్దరి గుండెలు గట్టిగా కొట్టుకున్నాయి. రా వెళ్దాం అని ఇద్దరం పరిగెత్తడం మొదలుపెట్టాను. ఇసుకలో పరిగెత్తడం చాలా కష్టం. ఆ కేక వచ్చిన దిశగా వెళ్తుండగా మా చెవుల్లోకి దూరంగా ఏవో గుసగుసలు వినిపించాయి. అవి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించాయి, కానీ వాటిని గుర్తించడం అసాధ్యంగా అనిపించింది. అప్పుడప్పుడు అవి వినిపించి మాయమవుతున్నాయి. అక్కడికి వెళ్ళి చూడగానే అతని కింద పడిపోయి భయంతో వణుకుతున్నాడు. అతని కళ్ళల్లో జీవం లేనట్లు ఉంది. అతని చేతిలోని పరికరాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సార్, సార్, అక్కడ ఎవరో నన్ను గట్టిగా పట్టుకున్నారు సార్. వాళ్ళు నాకు కనిపించలేదు. నా కాళ్ళు పట్టుకుని లాగుతున్నారు అని వణికిపోతున్నాడు. అతని శరీరం మీద ఎక్కడా గాయాలు గీతలు కనిపించడం లేదు. కానీ అతను అనుభవించిన భయం నిజమైనది. నేను అతన్ని పైకి లేపి, ఏం లేదు, చూడు, అంతా బాగానే ఉంది, ఏం భయపడకు, ధైర్యంగా ఉండాలి అని చెప్పాను. కానీ నా గుండెల్లో కూడా భయం మొదలైంది. అంతలో మా రెండవ సహాయకుడు వెళ్ళిన దిశలో నది ఇసుక తిన్నెల నడుమ ఏదో నలుపు రంగులో అస్పష్టంగా కనిపించింది. మొదట నాకు అది ఒక చెట్టు మొదలో రాతి దిబ్బో అనుకున్నాను. కానీ దగ్గరకు వెళ్ళి చూస్తే ఒక పాడైపోయిన శవం. సగం ఇసుక లోపల, సగం బయటకు ఉంది. సడన్ గా ఒకవైపు దూరంగా పసిపిల్లల ఏడుపులు విచిత్రంగా వినిపించాయి. మరోవైపు నుంచి పెద్దవాళ్ళు కలిసి మాట్లాడుకునే శబ్దాలు. ఎవరో దూరంగా ఒక అమ్మాయి పెద్ద గొంతుతో ఏడుపు శబ్దం మా చెవుల్లో మారుమోగింది. అలా చుట్టుపక్కల నుంచి భయంకరమైన శబ్దాలతో ఆ నది ప్రాంతం దద్దరిల్లిపోయింది. నా కెమెరామ్యాన్ పక్కనే ఉన్న ఇసుక దిబ్బల వైపు కెమెరా తిప్పాడు. అక్కడ ఏదో అలికిడి వినిపించింది. నేను కూడా అటువైపు చూశాను. మంటల్లో కాలుతూ గాల్లో తేలియాడుతున్న 2 శవాలు కనిపించాయి. వాళ్ళు ఏదో చేతబడి చేయడం వల్ల కాలిపోయినట్లు మాకు అనిపించింది. ఉన్నట్టుండి కెమెరాలో ఆ 2 శవాలు మాయమైపోయాయి. మేము మళ్ళీ అక్కడ ఇసుకలో కనిపించిన శవం దగ్గరికి వెళ్ళాం. అది పూర్తిగా కుళ్ళిపోయి అస్థిపంజరం మాత్రమే మిగిలి ఉంది. అంతలో నా కాలుకి ఏదో గట్టిగా తగిలినట్టు అనిపించి ఇసుకను తొలగించి చూడగానే మరొక మృతదేహం కనిపించింది. ఆ పక్కనే ఇంకొకటి, మళ్ళీ ఇంకొకటి. మాకు ఒళ్ళు జల్దరించింది. 1 కాదు, 2 కాదు, చాలా మృతదేహాలు ఉన్నాయి ఇక్కడ అని అర్థమయ్యి మా పని అక్కడికక్కడే ఆపేశాం. మేము వెంటనే పోలీస్ వాళ్లకు, గ్రామ పెద్దకు సమాచారం ఇచ్చాం. వారు కూడా ఫస్ట్ చూసి 1 లేదా 2 శవాలు ఉంటాయని భావించారు. కానీ ఇసుక తవ్వడం మొదలు పెట్టాక అందరూ షాక్ అయ్యారు. దాదాపు చాలా మృతదేహాలు, అన్నీ కూడా 90% వరకు కుళ్ళిపోయి అస్థపంజరాల్లా మారిపోయాయి. గ్రామస్తులు భయంతో వణికిపోయారు. ఇంతమందిని ఇసుకలో చంపి పాతి పెట్టారంటే ఇది సాధారణ విషయం కాదు అని ఆశ్చర్యపోయారు. మృతదేహాలను వెలికి తీసే క్రమంలో ఒక మృతదేహం దగ్గర ఒక వింతైన వస్తువు కనిపించింది. అది ఒక చెక్క బొమ్మ. దాదాపు 1 అడుగు పొడవుంటుంది. దానిని మనిషి వెంట్రుకలతో, ఒక నల్లటి వస్త్రం, దానికి వింతైన రంగుల పూసలతో చుట్టి ఉంచారు. దాని మీద నేను ఎప్పుడూ చూడని కొన్ని విచిత్రమైన గుర్తులతో చెక్కబడి ఉంది.
ఆ బొమ్మని చూడగానే అది సాధారణ బొమ్మ కాదని, ఏదో చేతబడికి సంబంధించిందని అర్థమైంది. నేను వెంటనే మొబైల్ ఫోన్ తీసి ఆ బొమ్మని వివిధ కోణాల్లో ఫోటోలు తీశాను, ఎందుకైనా మంచిదని. పోలీసులు ఆ బొమ్మను స్వాధీనం చేసుకున్నారు. తరువాత గ్రామస్తులు ఆ శవాల్ని దహనం చేశారు. పోలీసులు ఆ చెక్క బొమ్మని ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకుపోయారు. తరువాత మేము గోపాల్పూర్ నుండి తిరిగి వచ్చేసాము. నా మనసులో ఆ బొమ్మ గురించి ఆలోచనలు తిరుగుతూ ఉండేవి. అసలు అదేంటి, దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి, అదేమైనా చేతబడికి సంబంధించిందా అని నేను వెంటనే నా పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ కమ్యూనిటీలో దానికి సంబంధించిన ఫొటోస్ని పోస్ట్ చేశాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది అనుభవజ్ఞులైన ఇన్వెస్టిగేటర్స్ ఆ బొమ్మని చూశారు. కానీ ఆ గుర్తులు ఏమిటో, ఆ బొమ్మ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. కొన్ని రోజుల తర్వాత థాయిలాండ్ నుంచి ఒక ఇన్వెస్టిగేటర్ నాకు ఫోన్ చేశారు. ఇలాంటి గుర్తుల గురించి తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన మీకు సహాయం చేయగలడు అని చెప్పగానే నేను అతన్ని సంప్రదించాను. అతను ఒక యూరోపియన్, చాలా లోతైన జ్ఞానం కలిగినవాడు. ఆయనకు నేను గోపాల్పూర్లో జరిగిన సంఘటనలు, మృతదేహాలు, ఆ బొమ్మ, దానిపై ఉన్న గుర్తులు అన్నీ చెప్పాను. ఆయన శ్రద్ధగా విని కొన్ని ఫోటోలు అడిగితే చూపించాను. ఇది చాలా పాతకాలపు చేతబడి ప్రక్రియ. ఈ రోజుల్లో దీని గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. ఈ రకమైన చేతబడి యూరోపియన్ దేశాల్లో చేస్తారు. ఇక్కడ దీన్ని చూసి నేను షాక్ అయ్యాను. ఈ చేతబడి ప్రక్రియ ఒకటి లేదా ఇద్దరు వ్యక్తులను ప్రభావితం చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ముఖ్యంగా మగ మరియు ఆడ దెయ్యాలను ఒకేసారి లక్ష్యంగా ఉన్న వారిపై పంపడం, వాటి ద్వారా ఆ వ్యక్తిని చిత్రవద చేసి చంపడం. ఆయన చెప్పిన వివరాలు విని నాకు ఒళ్ళు జల్దరించింది. వెంటనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా వివరించాను. ఆ బొమ్మ వెనుక ఉన్న రహస్యం, అది ఎంత ప్రమాదకరమైందో వివరించాను. ఆ దొరికిన మృతదేహాలు ఎవరివో, ఎక్కడి నుంచి వచ్చాయో కనుక్కోవాలని అడిగాను. పోలీసులు దర్యాప్తు చేసి ఆ మృతదేహాలు నది ఎగువ భాగంలోని అటవీ ప్రాంతంలో నివసించే ఒక గిరిజన సమూహానికి చెందినవని నిర్ధారించారు. 2 సంవత్సరాల క్రితం ఆ నదికి ఆకస్మిక వరదలు సంభవించి చాలా మంది గిరిజన గ్రామస్తులు కొట్టుకొని పోయారు. వాళ్ళవే ఆ అస్థి పంజరాలు. నాకు అప్పుడు అర్థమైంది, ఆ చేతబడి చేస్తున్న సమయంలోనే ఆ వరదలు సంభవించి ఉంటాయి. ఆ చేతబడి చేస్తున్న వ్యక్తి లేదా దానికి సంబంధించిన వ్యక్తులు కూడా చనిపోయి ఉంటారు. వారు తమ చేతబడిని పూర్తి చేయలేకపోయి ఉండవచ్చు, లేదా ఆ చేతబడి రివర్స్ అయి ఉండవచ్చు. అందుకే ఆ బొమ్మ అక్కడే ఉంది. అది ఇప్పటి వరకు ఆ ఇసుకలోనే కూరుకుపోయి ఉంది. అందువల్లే ఆ నది చుట్టుపక్కల గ్రామంలోని వ్యక్తులకు శాపంగా మారింది. ఆ చేతబడి వల్లే అక్కడి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. నేను వెంటనే పోలీసులకు ఇది ఎంత ప్రమాదకరమో వివరించాను. దానిని బయట ఉంచడం ప్రమాదకరం, జనసంచారం లేని ప్రదేశంలో పాతి పెట్టండి లేదా కాల్చేయండి అని అభ్యర్థించాను. కానీ పోలీసులు దాన్ని పట్టించుకోలేదు. వారు నా మాటలు నమ్మారో లేదో తెలియదు, కానీ వారి కళ్ళల్లో కనిపించిన భయం నాకు తెలుస్తోంది. ఆ రోజు గోపాల్పూర్ నుండి నేను తిరిగి వస్తుండగా నా మనసులో ఏదో తెలియని అలజడి. ఆ చేతబడి బొమ్మ, దాని ప్రభావం ఇంకా పూర్తి కాలేదు. ఇలా అతను తన కథను ముగించాడు. రైలు వేగంగా పరిగెడుతోంది. బయట చీకటి దట్టంగా అలుముకుంది. అతని కథనాలు ఒక తెలియని భయాన్ని నింపింది. అతని కళ్ళల్లో ఉన్న ఆ లోతు, ఆ నిశ్శబ్దం ఇప్పుడు నాకు అర్థమైంది. అతను చూసినవి, అనుభవించినవి ఈ సాధారణ ప్రపంచానికి అతీతమైనవి. ఆ భయంకరమైన కథతో నా ప్రయాణం మరింత భయానకంగా మారింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.